అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేని చెప్పినట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేడమేనని చెప్పినట్టు గుర్తు చేశారు. గురువారం ఉదయం జగన్ మీడియా ముందుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో 1 సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. మరో 52,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, సిఆర్డిఏ ఏకంగా కమిట్ అయిన అప్పులు అంటే కమిట్ అయినారు మరో 21,000 కోట్లు. మేము మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పెట్టించారు. అవన్నీ మన హయాంలో జరిగినట్టు ఆ ఎన్టీపీసీ, ఆ బీపీ. ఈ నెలల్లో జరిగిన ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఇటువైపున